హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ఆఫీస్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి వచ్చే 10 మంది షార్ట్ కంటెస్టెంట్ నేమ్స్ ఈ వీడియోలో నేను రివీల్ చేయబోతున్నా. అలాగే ఆ 10 మందితో పాటు ఇంకా ఎవరు వచ్చే అవకాశం ఉంది అంటే డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి కదా. సో రాతకోతలు అవ్వలేదు కానీ ఆ డిస్కషన్స్లో ఎవరెవరు ఉన్నారు, అలాగే దాంతోపాటు ఖచ్చితంగా ఈ 10 మంది రారు. సో ఏదైతే సోషల్ మీడియాలో కొన్ని నేమ్స్ ట్రెండ్ అవుతున్నాయో వాళ్ళలో ఎవరైతే ఖచ్చితంగా రారో వాళ్ళ పేర్లు కూడా చెప్తా. ఇందులో కొంతమంది కామనర్స్ కూడా ఉన్నారు. సో డిస్కషన్స్లో ఉన్న వాళ్ళలో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే ఆ కంటెస్టెంట్ నేమ్స్తో పాటు వాళ్ళ ఫోటోలు కూడా వేస్తాను పక్కన. లాస్ట్ టైం ఎవరో కామెంట్ చేశారు, రే ఈ ఫోటోలు అయిపోతే మాకు ఎలాగా అర్థమైంది, అందుకే నువ్వు డెవలప్ అవ్వలేదు అని చెప్పి. సో మనం డెవలప్ అవుదాం, ఈ వీడియోలో వేద్దాం. సో పక్కన కంటెస్టెంట్స్ ఫొటోస్ కూడా వస్తూ ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా ఫస్ట్ వీడియోని లైక్ చేసి చూడండి ఖచ్చితంగా. ఎవరైతే మనం రెగ్యులర్ ఆడియన్స్ ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి. ఏంటంటే మన హిందీ బిగ్ బాస్ అన్ని వీడియోస్ చేయడం వల్ల సజెషన్స్ అనేవి ఆగిపోయినాయి, యూట్యూబ్ సజెషన్స్ తెలుగు బిగ్ బాస్కి. సో మనకి సబ్స్క్రైబర్స్ ఉన్నా వాళ్ళకి నోటిఫికేషన్స్ అల్లట్లేదు అనమాట. సో చూసేవాళ్ళు మీరు ఒక లైక్ ఒక కామెంట్ కనుక చేస్తే ఖచ్చితంగా ఈ వీడియోకి రీచ్ పెరుగుతుంది. సో మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరూ ఇంక మళ్ళీ మన టచ్లోకి వస్తారనమాట. సో అది మ్యాటర్, అందుకని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కొంతమంది కొత్తగా ఎవరైనా చూసినా లేదంటే పాత వాళ్ళకి అనిపిస్తూ ఉండొచ్చు, ఏంట్రా బాబు ఉదయం లేచిన దగ్గర నుంచి ఎవడో ఒక లిస్ట్ ఇదే లిస్ట్ అని చెప్పి. సో నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది, అసలు బిగ్ బాస్ టీం నుంచి యూట్యూబర్స్కి వీళ్ళకంటే మాలాంటికి లేదంటే ఎవరైతే వీడియోలు పెడుతున్నారో వాళ్ళకి ఏమైనా వస్తుందా, లేదంటే అసలు యూట్యూబర్స్ అందరూ కలిసి బిగ్ బాస్ టీంకి సజెషన్స్ ఇస్తున్నారా అని చెప్పి ఒక థాట్ కూడా వచ్చిందనమాట. మేబీ మేలోనే ఎప్పుడో ఈ బిగ్ బాస్ టీం వాళ్ళకి డిస్కషన్ జరుగుతూ ఉంటాయి కదా, మీటింగ్స్ ఇవన్నీ జరిగినప్పుడు మీటింగ్స్లో ఎవరు నెక్స్ట్ సీజన్కి తీసుకోవాలని కూర్చున్నప్పుడు ఒక్కొక్కరు లేచి, మేడం ఈ యూట్యూబర్ని తీసుకుందాం మేడం ఈ సీరియల్ ఆర్టిస్ట్ని తీసుకుందాం మేడం, మంచి క్రేజ్ ఉంది మేడం, ఎక్స్ కంటెస్టెంట్ వాళ్ళ వైఫ్ని తీసుకుందాం మేడం, సూపర్గా లాస్ట్ టైం ట్రెండ్ అయ్యారు అని చెప్పి సజెషన్స్ ఇస్తూ ఉంటే నాకు తెలిసి వాళ్ళ హెడ్ ఎవరైతే ఉంటారో ఆవిడ సొంతం సినిమాలు సిలింగ్ వెళ్ళగా మీకు ఇంకా కొరతనం పోలేదా. సో ఇవన్నీ మనం ఎక్కడ రీసెర్చ్లు చేస్తాం, ఒక 2 వారాలు మనం సైలెంట్గా ఉంటే కొంతమంది యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళే ఇదిగో లిస్ట్ అని చెప్పి వాళ్ళే కొన్ని లిస్టులు పెడతారు. అందులోంచి మనకు ఒక 100 పేర్లు ఈజీగా వచ్చేస్తే ఆ 100లోంచి మనం సెలెక్ట్ చేసుకుందాం, ఆవేశ పడకండ్రా అని చెప్పి ఆ రకంగా చెప్పలేము. అలాగే కూడా అనిపిస్తూ ఉంది నాకు, మన వాళ్ళకి పేర్లు ఇస్తున్నాం వాళ్ళు మనకి పేర్లు ఇస్తున్నారు అని చెప్పి. ఎనీవే సొల్లాబ్ స్టార్ట్ చేయరాహే అని అనొచ్చు. సో కంటెస్టెంట్ నేను చెప్పుకునే ముందు ఇంకోటి కూడా రివీల్ చేస్తారు, ఏంటంటే బిగ్ బాస్ హోస్ట్ ఎవరై ఉండొచ్చు అని చెప్పి. బిగ్ బాస్ హోస్ట్కి యాక్చువల్గా 4 పేర్లు మనం అనుకోవచ్చు. అంటే జనరల్గా టాప్ 5ని వాళ్ళని తీసుకుంటారు కానీ దానికి లాస్ట్ టూ సీజన్స్లో నాకు తెలిసి దానికి నీళ్ళు వదిలేసినట్టే. సో ఎవరైనా టాప్ 5కి వెళ్ళకపోయినా కూడా కంటెస్టెంట్లో సత్తా ఉంటే వీళ్ళు బిగ్ బాస్కి పనికొస్తారనుకుంటే వాళ్ళని తీసుకొచ్చి బజ్ హోస్టింగ్ చేయించారు. సో రవి కానీ గీతు రాయలు కానీ వాళ్ళు ఎవరు టాప్ 5లో లేరు, బట్ చేశారు, బాగానే చేశారు కూడా హోస్టింగ్ కూడా. సో ఈ సీజన్ చూసుకుంటే గట్టిగా అనిపించింది ఛాన్స్లు ఉన్నవి ఎవరికంటే శివాజీ గారికి, అమర్కి, ప్రియాంకకి అండ్ శోభా శెట్టికి. సో వీళ్ళు 4కి ఛాన్స్లు ఉన్నాయి. మేజర్గా ఫస్ట్ ప్రిఫరెన్స్ బిగ్ బాస్ టీమ్ది. అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే వాళ్ళకు కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయ్యి ఉండొచ్చు శివాజీ గారు, ఎందుకంటే గేమ్ని బాగా అర్థం చేసుకున్నారు, ఎక్స్పీరియన్స్ ఉంది. హోస్ట్గా ఆయన క్వశ్చన్ అడిగితే అవతల వాళ్ళు అంటే వేరే విధంగా రివర్స్లో ఆన్సర్ చేసే ఇదిగా ఉండదు, డిస్రెస్పెక్ట్ఫుల్గా ఆన్సర్ చేసే ఇదిగా ఉండదు. ఎందుకంటే పెద్ద ఆయన గేమ్ బాగా ఆడాడు, టాప్ 3 కాబట్టి ఖచ్చితంగా రెస్పెక్ట్ఫుల్గా ఆన్సర్ చేయాలి, కరెక్ట్గా ఆన్సర్ చేస్తారు. కొద్దిగా భయం ఉంటుంది, హోస్ట్ నాగార్జున గారికి ఎంత భయపడతారు, బజ్లో అంత భయపడే అవకాశం ఉందన్నమాట. సో ఖచ్చితంగా ఆయన గేమ్ బాగా తెలుసు కాబట్టి బిగ్ బాస్ టీమ్కి ఆబ్వియస్ చాయిస్. కానీ ఇక్కడ వస్తున్న టాక్ ఏంటి అంటే శివాజీ గారికి మూవీ ఆఫర్స్ ఉన్నాయి. సో ఆయన మూవీస్కి ఆయన మెయిన్ గోల్ అదే కాబట్టి దాన్ని తప్పు పట్టలేం కాబట్టి సో ఆయన దానికి మోర్ టువర్డ్స్ అది చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇది జస్ట్ హాఫ్ అన్ అవర్ ఇంటర్వ్యూ కాదు, దీనికోసం గ్రౌండ్ వర్క్ కూడా చేయాలి, ఎపిసోడ్స్ చూడాలి, అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి, ఏం జరుగుతుంది, ఎవరి మీద ఎటువంటి వస్తున్నాయి అని చెప్పి ఏ క్వశ్చన్ అడగాలి. ఎందుకంటే సింపుల్గా స్క్రిప్ట్ ఇచ్చేసి క్వశ్చన్ అడిగండి అంటే క్వశ్చన్ అడగగానే వాళ్ళ ఆన్సర్ చెప్పేస్తే అయిపోదు. ఆ ఆన్సర్ ఖచ్చితంగా కౌంటర్ ఉంటుంది. సో వాళ్ళు చెప్పింది రైట్ అయ్యారా రాంగా అని చెప్పి మళ్ళీ మనం తిరిగి కౌంటర్ అడగాలంటే మనం చూసి ఉండాలి. సో అంతవరకు చేయగలరా, అంత దీని మీద టైం పెట్టగలరా అన్నది డౌట్. సో మ్యాక్సిమం నాకున్న టాక్ ఏంటంటే ఆయన చేయరేమో అని చెప్పి. ఆయన చేయకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఎవరు అంటే అమర్ అని చాలామంది అనుకుంటా ఉండొచ్చు, ఎందుకంటే అమర్ రన్నరప్గా ఉన్నాడు అని చెప్పి. బట్ నా పాయింట్ ప్రకారం వాళ్ళు అమర్ని కన్సిడర్ చేయట్లేదు అని చెప్పి. ఎందుకంటే అమర్ వాళ్ళ వైఫ్ తేజస్విని గారు కూడా ఈ సీజన్లో 90% వచ్చే అవకాశం ఉంది. మన 10 షార్ట్స్ నేమ్లో తన నేమ్ కూడా ఒకటి ఉందన్నమాట. సో ఆవిడ కూడా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఆవిడ కనుక వస్తే ఆవిడ ఆల్రెడీ గేమ్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి ఎవరు ఎలిమినేట్ అయినా ఆవిడకి రిలేటెడ్ క్వశ్చన్స్ ఆవిడకి రిలేటెడ్ కంటెంటే ఉంటుంది కాబట్టి సో అది ఫెయిర్గా ఉండదేమో అని చెప్పి. సో అలాగే అమర్కి ఈ విషయంలో అయితే ఎక్స్పీరియన్స్ లేదు కానీ సో బట్ ఆ ఎక్స్పీరియన్స్ అన్న విషయాన్ని పక్కన పెడితే ఈ ఫెయిర్గా ఉండదని చెప్పి వాళ్ళు కన్సిడర్ చేయట్లేదు అని చెప్పి ఒక టాక్. ఎంతవరకు నిజమో నాకు తెలియదు. నెక్స్ట్ ప్రియాంక గారిని కూడా కన్సిడర్ చేయట్లేదంట. సో ఆవిడకి ఏదో సీరియల్ వేరేదో ఇంకోదేదో ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో బిగ్ బాస్ టీము ఈ ఛానల్ వాళ్ళు ఏంటంటే కంటెస్టెంట్స్ ఎవరైతే బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి ఏదో విధంగా న్యాయం చేసి అంటే వాళ్ళకి మరీ ఏ వర్క్ లేకుండా కాకుండా కొద్దిగా ఏదో ఒక వర్క్ ఉండేలా చూసుకుంటుంటారు. మీరు గమనిస్తే ప్రీవియస్ కంటెస్టెంట్స్ చాలామందిని ఏదో ఒక షోలో ఇంక్లూడ్ చేయటమో లేదంటే ఏదో ఒక
డ్యాన్స్ షో అనో లేదంటే వేరే షో అనో యాంకరింగ్ ఓటమో అలా ఏదో విధంగా న్యాయం చేస్తూ ఉంటారు. వాళ్ళు శివాజీ గారి తర్వాత మెయిన్గా కన్సిడర్ చేస్తున్న పేరు ఏంటంటే శోభా శెట్టి. మీరు అన్నది రైటే. ఇది తప్పు చాయిస్ అంటే నా ప్రకారం అయితే కాదు, ఖచ్చితంగా మంచి చాయిస్ శివాజీ గారి తర్వాత. ఎందుకు చెప్తాను చూడండి. శోభా శెట్టి గారు నాకు తెలిసి నేను ఫస్ట్లో చూసినప్పుడు ఆ జీ తెలుగు వాటిల్లో చూసినప్పుడు అయితే చాలా సైలెంట్గా ఉండేవాళ్ళు. బట్ బిగ్ బాస్లో నేను క్వైట్ ఆపోజిట్ పర్సన్ చూసాను. బయట ఆ షోలు మరి స్క్రిప్టెడ్ షోలో ఏంటో తెలియదు, అది అక్కడ చాలా సైలెంట్గా ఉండేవాళ్ళు. సో అది చూసిన తర్వాత అందులో చాలా ఫియర్సమ్గా కనిపించారు. తప్పులు అందరూ చేస్తారు, అది షోలో అది పార్ట్, బట్ చాలా వరకు బాగా ఫియర్లెస్గా కనిపించారు. సో ఆవిడ యాటిట్యూడ్ని కొంచెం మెయింటైన్ చేశారు. బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్తో పాటు బయటకు వచ్చిన తర్వాత ఆవిడ వేరే యూట్యూబ్ ఛానల్ వాళ్ళతో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎలిమినేట్ అయిపోయారో వాళ్ళు ఇంటర్వ్యూలు చేశారు. ఆ ఇంట్రెస్ట్ నేను కొన్ని చూశాను, చాలా బాగా చేశారు ఆవిడ. సో ఆ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ క్యారీ చేశారు, బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ క్యారీ చేశారు, పైగా ఛానల్తో ఉన్నారు. దాంతోపాటు తనకి ఇప్పుడు ఏదైతే కేబీకేజీ షో జరుగుతుందో, కిలాడి బాయ్స్ ఖతర్నాక్ గర్ల్స్ ఏదో, సో అది ఆ షో తర్వాత తనకు కూడా ఎటువంటి సీరియల్స్ ఏమి లేవు కాబట్టి మ్యాక్సిమం ఈ బిగ్ బాస్ హోస్ట్ అనే పోస్ట్ శోభా శెట్టి గారిని భరించే అవకాశం ఉంది. సో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. సో ఇఫ్ నాట్ శివాజీ, ఆబ్వియస్గా అందరి చాయిస్ శివాజీ ఉంటుంది, మెజారిటీ నాకు తెలుసు 90% శివాజీ గారిని కోరుకుంటారు. సో ఇఫ్ నాట్ శివాజీ మీరు ఎవరిని చూడాలనుకుంటున్నారు? సో వీళ్ళు నలుగురు కాకుండా ఇంకేమైనా కొత్త పేర్లు అంటే లాస్ట్ సీజన్లో మేబీ అర్జున్ ఇంకో మీరు ఎవరైనా అనుకుంటే వాళ్ళ పేరుని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడు మనం అసలైన ఘట్టం పాదఘట్టంలో అడిగి పెడదాం. సో నాకు తెలిసి నాకున్న దాని ప్రకారం ఫస్ట్ సో ఖచ్చితంగా 100% మన ఈ సీజన్ హౌస్లో చూడబోతున్న కంటెస్టెంట్ ఆదిత్య ఓం. 90% నేను ఎందుకు అంటున్నానంటే 10% ఇంకా అగ్రిమెంట్స్ ఇవన్నీ సైన్ అవ్వలేదు, రాతకోతలు అవ్వలేదు అనమాట. ఏదైనా అంటే వెర్బల్గా కమిట్మెంట్స్ తప్పితే, సో వాళ్ళు అనుకోవటం వీళ్ళు అనుకోవటం తప్పితే సో అది లేదనమాట. సో అందుకని ఆ 10% బఫర్ అనేది అలా ఉంచుతాం, ఎందుకని పనికి వస్తుంది. సో ఆదిత్య ఓము ఒకప్పటి హీరో, మీకు ఎవరికైనా తెలియకపోతే లాయిర్లో అని చెప్పి సినిమా వచ్చింది, కళ్ళలోకి కళ్ళు పెట్టి వద్దులే. సో పక్కన ఫోటో వస్తుంది, కొంచెం లేటెస్ట్ ఫోటోనే. మ్యాటర్ ఏంటంటే ఈయనకి ఇన్స్టాగ్రామ్లో 1 మిలియన్ పైగా ఫాలోవర్స్ ఉన్నారు. నేను చూసి షాక్ అయ్యా, అదేంది ఈయనకి అంతమంది ఫాలోవర్స్ ఉన్నారా అని చెప్పి. యాక్టివ్గా ఉన్నారు, రీల్స్ చేస్తున్నారు, సో హిందీ రీల్స్ అన్నీ అలా ఉన్నాయి. సో మంచి ఫాలోవర్స్ ఉన్నారు. సో లెట్స్ సీ. సో ఆయన అయితే మాత్రం మనం మ్యాక్సిమం చూడబోతున్నాం. ఆయన కెరీర్ కూడా బూస్ట్ అప్. ఆయన కొన్ని సినిమాలు ఆ రీల్స్ చూస్తూ ఉంటే కొన్ని సినిమాలు చూశాను నేను, ఆది పర్వం అనో ఇంకోటి ఉన్నాయి. అవి ఎప్పుడు వెళ్ళిపోయినా కూడా మనకు తెలియదు. సో మేబీ ఇప్పుడు బిగ్ బాస్, అందుకనే బిగ్ బాస్ అనేది ఏంటంటే మనల్ని తీసుకొచ్చి లైమ్ లైట్లో పెడుతుంది. దాని తర్వాత మనం ఏ వర్క్ చేసినా కొంతకాలం ఆ లైట్ అనేది మనకి అంటే ఆ లైమ్ లైట్ ద్వారా మనందరికీ తెలుస్తూ ఉంటుంది. దాన్ని ఎలా తర్వాత వాళ్ళు యూజ్ చేసుకుంటారు అన్నదే మ్యాటర్. ఆయన దగ్గర టాలెంట్ ఉంది, నాకు తెలిసి మనీ ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఆ ఏదైతే పబ్లిసిటీ ఉందో అదొక్కటే మిస్ అవుతున్నారు. మేబీ బిగ్ బాస్లోకి వస్తే కనుక నాకు తెలిసి ఆయనకైతే మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడుద్ది ప్రజెంట్ ఆయన ఉన్న సిచ్యువేషన్కి. సో ఆయనకు ఒక పబ్లిసిటీ కావాలి, జనాల ఆదరణ కావాలి కాబట్టి బిగ్ బాస్లో ఆయనకి న్యాయం జరిగిద్దని నేను అనుకుంటున్నా. మంచి చాయిసే ఆయన కనుక బిగ్ బాస్ యాక్సెప్ట్ చేస్తే. నెక్స్ట్ ఈ పేరు మాత్రం చాలా గట్టిగా అనిపించింది, బట్ అంటే నాకు అనిపించింది, బయట సోషల్ మీడియా సర్కిల్స్లో మాత్రం రాలేదు అంత పెద్దగా. నెక్స్ట్ అబ్బాస్ ఆదిత్య ఓముల్లో ఒకరికే ఛాన్స్. అబ్బాస్ 90% షోర్ షాట్ అని నేను చెప్పను, నా లిస్టులో లేరు. బట్ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ పేరు ఫస్ట్ అబ్బాస్ పేరు వచ్చింది, తర్వాత ఆదిత్య ఓం పేరు వచ్చింది. ఆదిత్య ఓం చాలా పాజిటివ్గా కనిపించారని, అబ్బాస్ ఇంకా థింక్ చేస్తున్నాడని చెప్పి అబ్బాస్ వస్తాడు అనుకున్నాను. కానీ బట్ ఏంటంటే ఇంకొక టాక్, ఈ వీడియో చేయడానికి కొన్ని నిమిషాల ముందే నాకు ఉన్న టాక్ ఏంటంటే అబ్బాస్ని తమిళ్ బిగ్ బాస్ కన్సిడర్ చేస్తున్నారని. అలా కన్సిడర్ చేస్తే చాలా మంచి అవకాశం, ఎందుకంటే ఆయనకి తెలుగు అంతగా రాదు. ఆయన కొన్ని ఇంటర్వ్యూలు చూసాను లాస్ట్ ఇయర్, నేను తెలుగులో అంత ఫ్లూయెంట్గా లేరనమాట. సో దానికన్నా ఆయన తమిళ్ బాగా వచ్చి కాబట్టి తమిళ్ బిగ్ బాస్కి వెళ్తేనే ఏదైనా లైమ్ లైట్లోకి రావాలి. ఏదైతే ఏంటి, తెలుగు అయితే ఏంటి, తమిళ అయితే ఏంటి, సో సినిమాలే కాబట్టి సో ఆయనకి అక్కడికి వెళ్తే ఆయనకి ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్. తెలుగు కన్నా తమిళకే ఆయనకి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. సో అక్కడ కన్సిడర్ చేస్తున్నారు అని చెప్పి. ఇందులో ఈ టీంలో నాకు తెలిసి ఒక ఛానల్లే కాదు, ఎండుమోళ్ళు ఇలా చాలామంది వాళ్ళు కూడా ఉంటారు. సో ఓవరాల్గా ఆలోచించి ఎవరిని ఎక్కడ ప్లేస్ చేయాలో అక్కడ ప్లేస్ చేస్తూ ఉంటారు. సో లాస్ట్ ఇయర్ చూసుకుంటే వంటలకు సీరియల్ ఒకటి ఉండేది కదా, కార్తీక దీపం. ఆ సీరియల్ ఆపేస్తారు అన్న టైంలో ఇద్దరు పెద్దోళ్ళు లేరు కదా, సూర్య సౌమ్య ఎవరో ఇద్దరు అమ్మాయిలు. ఒకళ్ళేమో మన తెలుగు బిగ్ బాస్కి పంపించారు, ఒకళ్ళనేమో కన్నడ బిగ్ బాస్కి పంపించారు ఆ టైంలో సిమిలర్గా. సో అలా కూడా వీళ్ళు ప్లాన్ చేసి అబ్బాస్ నటి పంపించే అవకాశం ఉంది. ఆదిత్యం ఇటు సైడ్ ఓకే అయ్యాడు కాబట్టి అబ్బాస్ అటు ఎవరు ఇద్దరికి ఒకరికి అవకాశం ఉంది. అంత బడ్జెట్ కూడా ఉందా లేదా, బడ్జెట్ కూడా తీసుకోవాలి. సో 90% కాదు కానీ అబ్బాస్ని, బట్ పేరు ఇప్పించింది అది మీకు చెప్తున్నా. నెక్స్ట్ 90% ఉన్న అవకాశం ఉన్న వాళ్ళు తేజస్విని, అమర్ వాళ్ళ వైఫ్. సో తేజస్విని గారి పేరు గట్టిగా అనిపిస్తుంది. నేనేమనుకున్నానంటే ఇనీషియల్గా యాక్సెప్ట్ చేయరేమో అనుకున్నాను, బట్ ఆవిడ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారని చెప్పి అగ్రహారంలో అనుకుంటా ఉన్నారనమాట. సో ఎందుకు అంటే రీజన్ బీయింగ్ ఇది మంచి చాయిసా, ఎందుకంటే లాస్ట్ టైం కొద్దిగా గొప్ప అమర్కి కొద్దిగా నెగిటివిటీ వచ్చినప్పుడు ఈవిడ బయట నుంచి చాలా స్ట్రాంగ్గా హ్యాండిల్ చేశారు. ఆవిడ మాట్లాడిన విధానాలు ఇవన్నీ నేను చూశాను, కొన్ని ఇంటర్వ్యూస్ చాలా బాగా హ్యాండిల్ చేశారు, నాకు బాగా నచ్చింది.
మరి ఇప్పుడు అంత దాంట్లోంచి బయటకు వచ్చి మళ్ళీ అంటే ఈవెన్ హౌస్ అని కాదు కానీ మ్యాటర్ హౌస్ తర్వాత జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం కఠినమైన పరిస్థితులు అయ్యి సో అందులో బయటకు వచ్చి మళ్ళీ చేస్తారా చేయరా అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. కానీ ఆవిడ కూడా చేయడానికి ఇంట్రెస్టింగ్ ఉన్నారు. గుడ్ చాయిస్ బ్యాడ్ చాయిస్ అంటే నా ప్రకారం అయితే చాలా మంచి చాయిస్. ఎందుకు చెప్తాను చూడండి, ఇప్పుడు ఫేమ్ ఉంది ఎగ్జాక్ట్గా, దీని తర్వాత బిగ్ బాస్ వాళ్ళే కోరుకొని వచ్చారు, వాళ్ళు కోరుకొని వచ్చారు, మనం కోరుకున్నది కదా. చాలామంది బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటారు. సో బిగ్ బాస్ టీం అడిగి కోరి వచ్చారు కాబట్టి రెండో పాయింట్. మూడో తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్లు ఇవన్నీ ఉంటాయి, పెళ్ళి అయిపోయింది కాబట్టి. సో దాని తర్వాత కెరీర్ బిజీ అనో ఫ్యామిలీ బిజీ అనో సో అది ఇంకా అటు వెళ్ళిపోతే మళ్ళీ ఆ ఫేమ్ అనేది తగ్గిపోయింది. తగ్గకపోయినా సరే అటు ఇంకా ఫ్యామిలీ లైఫ్లో బిజీ అయిపోతారు కాబట్టి ఇప్పుడు రైట్ చాయిస్ అంటే కరెక్ట్ చాయిస్. పైగా ఈ మధ్య డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా విన్ అయి ఉన్నారు కాబట్టి కాన్ఫిడెన్స్ కూడా హైలో ఉంది. ఆల్రెడీ ఇవన్నీ ఫేస్ చేశారు కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ప్రజెంట్ అయితే మాత్రం ఆవిడ వస్తే చాలా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే షోకి ఇప్పటివరకు లేడీ విన్నర్ అన్నోలే లేరు. ఓటీటీలో ఉన్నారు బిందుమాదేవి గారు, బట్ ఇప్పుడు మనం చూసుకుంటే 7 టీవీ సీజన్స్లో సో ఎక్కడ కూడా లేడీ విన్నర్ అని లేరు. ఆ లోటు కూడా తీరే అవకాశం ఉంది. ఎందుకంటే ఈసారి గట్టి ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. స్ట్రాంగ్ ఉమెన్ కంటెస్టెంట్స్ కనుకుంటే ఆడియన్స్ కూడా ఈసారి వాళ్ళకే ఈ ఉద్దేశం ప్రకారం కూడా ఓట్లు వేసే అవకాశం ఉంది. న్యూట్రల్గా ఎవరైనా లాస్ట్లో 5-6% పీపుల్ ఉంటే అమ్మాయిని గెలిపిద్దాం అన్న ఆలోచన వాళ్ళకి లేకపోలేదు అనమాట ఆడియన్స్కి, నా పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఆ లెక్క ప్రకారం తీసుకున్నా కూడా ఛాన్స్ ఉంది కాబట్టి ఆవిడకి మంచి చాయిస్ ఇది తీసుకుంటే కనుక. నెక్స్ట్ ఇంద్రానీల్. సో ఇంద్రానీల్ ఒకప్పుడు చక్రవాకంలో హీరోగా చేశారు. ఈవెన్ మొగల్ రేకుల్లో కూడా ఉన్నారు. చూడదాకా ఆయన పేరు మీదే తిరుగుతూ ఉంటుంది స్టోరీ అంతా. ఆయన కనిపించారు, స్టార్టింగ్లో కనిపిస్తారు అనుకుంటా, తర్వాత కనిపించారు. సో చక్రవాకంలో అయితే ఫుల్ ప్లెడ్జ్డ్ రోల్. చాలా రోజుల నుంచి సీరియల్స్ ఏం చేయటం లేదు, ఓన్లీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. తను కానీ తన వైఫ్ కానీ రీల్స్ కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. పక్కన ఫోటో వస్తుంది చూడండి. సో ఖచ్చితంగా ఈయన ఉంటారు. ఈయనకి ఎటువంటి కమిట్మెంట్స్ లేవు కాబట్టి 90% ఈయన మనం బిగ్ బాస్ హౌస్లో ఈసారి చూడబోతున్నాం. నెక్స్ట్ ఇంతమంటే నాకు తెలిసి ఎక్కడ మీకు వినిపించుండదు ఈ పేరు, జబర్దస్త్ యాంకర్ సౌమ్య. సో సౌమ్య కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడు ఆవిడేదో డైలాగ్ చెప్పింది మొన్న, తెలుగు కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడు తెలుగు నేర్చుకుంటున్నప్పుడు కరెక్ట్గా తను తీసేశారని, సో తనను తొక్కేశారని చెప్పి మొన్న కేబీకేజీ షోలో డైలాగ్ చెప్పారన్నమాట. ప్రజెంట్ ఆవిడ ఇంతకుముందు ఆ జబర్దస్త్ యాంకరింగ్ అన్నీ చేసేవాళ్ళు, ఇప్పుడు ఆ కమిట్మెంట్స్ అన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడు కేబీకేజీ మా టీవీతోనే సీరియల్ ఆ ఛానల్ వాళ్ళతోనే ఉన్నారు కాబట్టి సో అటు ఇలా బిగ్ బాస్ హౌస్లోకి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంది. దాంతోపాటు కన్నడ బిగ్ బాస్ కూడా కన్సిడర్ చేయొచ్చు. కానీ నాకు తెలిసి మేజర్గా తనకి తెలుగు కూడా కొంచెం ఆల్మోస్ట్ పర్లా అయిపోయింది కాబట్టి 100% మనం యాంకర్ సౌమ్యాని బిగ్ బాస్ హౌస్లో చూడబోతున్నాం, తెలుగు బిగ్ బాస్ హౌస్లోనే. నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే, ఎందుకంటే ఆ కేబీకేజీ షోలో ఆల్రెడీ బిగ్ బాస్కి వెళ్ళిన కంటెస్టెంట్స్ ఉన్నారు, బిగ్ బాస్కి వెళ్ళని వాళ్ళు ఉన్నారు. అందులోంచి మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఆ సెట్ నుంచి బిగ్ బాస్కి వెళ్ళిపోయేలా ఉన్నారనమాట. సో లెట్స్ సీ, మ్యాక్సిమం అయితే ఈవెన్ మనం చూడబోతున్నాం. నెక్స్ట్ రీతి చౌదరి, అగైన్ అదే షోలో పార్టిసిపెంట్, కేబీకేజీ ఖతర్నాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ ఏదో షో అయితే బాగానే ఉంది, నేను చూశాను. సో రీతి చౌదరి కూడా మనం షోలో చూడబోతున్నాం. 194-95% మన షోలో చూడబోతున్నాం. నేను లాస్ట్ టైం కూడా వీడియోలో చెప్పా, విష్ణుప్రియ రీతి చౌదరి ఇద్దరిలో ఒకరిని మనం షోలో చూడబోతున్నాం అని చెప్పి. సో ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ ఉంటుంది. సో అది ఈసారి రీతి చౌదరి తీసుకున్నారని. నెక్స్ట్ టైం నాకు తెలిసి విష్ణుప్రియ, ఎందుకంటే ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఇద్దరు ఒకేసారి వెళ్ళాలని అనుకోవట్లేదని చెప్పి నేను అనుకుంటున్నా. సో ఒకళ్ళు ఈ సంవత్సరం, నెక్స్ట్ ఇంకో సంవత్సరం అని చెప్పి. సో మ్యాక్సిమం విష్ణుప్రియ వెళ్ళట్లేదు, రీతి చౌదరి మాత్రం 190% పైనే కన్ఫర్మ్డ్. సో మ్యాక్సిమం మనం ఇవన్నీ హౌస్లో చూడబోతున్నాం. అలాగే నేను ఇంకో పోస్ట్ పెట్టాను అనమాట ఇన్స్టాగ్రామ్లో, బ్రాడ్కాస్ట్ ఛానల్ ఒకటి క్రియేట్ చేశాను. సో కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, అక్కడికి వెళ్ళండి. దాంతోపాటు బ్రాడ్కాస్ట్ ఛానల్లో జాయిన్ అవ్వండి, కొద్దిగా ఫన్గా కూడా ఉంటుంది. సో అందులో పెట్టాను అనమాట నిఖిల్ వచ్చే అవకాశం ఉంది అని. ఎందుకు పెట్టానంటే ఈ కేబీకేజీ షోలో రీతు చౌదరికి నిఖిల్కి లింక్ వేస్తా కొంత ట్రాక్ నడిపించారు కొన్ని ఎపిసోడ్స్ చూసినప్పుడు. ఈవెన్ రీసెంట్ ప్రోమో చూసినప్పుడు కూడా ఇంకా గట్టిగా అనిపించింది. సో ఆ ట్రాక్ నడిపిస్తున్నారు కాబట్టి నిఖిల్ సీరియల్ ఒకటి మా టీవీలో ఉంది, అది అయిపోవచ్చింది. ఊరఫ్ రాక్షసు ఏదో అది అయిపోవచ్చిందని చెప్పి టాక్, ఆగస్ట్ 30th ఆ టైంకి అయిపోయింది అని చెప్పి. సో నిఖిల్ కూడా ఖాళీగా ఉంటాడు కాబట్టి అటు నుంచి అటు వెళ్తాడు, బిగ్ బాస్కి వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పి అనుకుని గెస్ చేసి పెట్టింది, అది వైల్డ్ గెస్. బట్ తర్వాత నాకు ఎవరో మెసేజ్ చేశారన్నమాట, లేదు వేరే ఛానల్లో కూడా స్రవంతి ఏదో సీరియల్ వస్తుంది అని చెప్పి. సో నేను ఇంకా తిని కూడా ఉంటాడు అనుకున్నా, బట్ మరి ఆ ఛానల్లో ఉన్నాడు కాబట్టి మరి అది బ్రేక్ చేసి వస్తాడా లేదంటే అది కంటిన్యూ చేస్తాడని చూడాలి. సో చెప్పలేం, 50-50. ఈ పేరైతే నా షోర్ షాట్ లిస్ట్లో లేదు కానీ చెప్తున్నా. నెక్స్ట్ అంజలి పవన్, ఇది చాలాసార్లు మీరు ఇన్ని ఉంటారు ఈ పేరుని. సో లాస్ట్ టైం వెళ్ళాల్సిన వాళ్ళు ఇప్పుడు వెళ్ళలేదు అప్పుడు. సో XYZ రీజన్స్ లాస్ట్ వీడియోలో కూడా చెప్పుకున్నాం. ప్రజెంట్ అయితే ఎటువంటి కమిట్మెంట్స్ లేవు, ఓన్లీ వీకెండ్లో శ్రీదేవి డ్రామా కంపెనీలో కనిపిస్తూ ఉంటారు. ఎప్పటి నుంచో ఛానల్ ఫేస్ తిని కూడా. సో మ్యాక్సిమం తిని మీరు 190% హౌస్లో చూస్తారు. ఈ పేరు మాత్రం ఇంత మట్టుకు ఏం లేదు, నేను కూడా ఇన్స్టా రివీల్ చేద్దామని కూడా చేయలే, ఈ వీడియోకి స్పెషల్ అట్రాక్షన్గా పెడదామని. గాయత్రి గుప్తా, ఎస్, ఐస్ క్రీమ్ 2 అనే మూవీలో రామ్ గోపాల్ వర్మ గర్ల్. తిని మాత్రం 90% కాదు కానీ 70-80%. సో తినే కొంచెం వెళ్తే మంచి వాయిస్ ఇవన్నీ ఉన్న అమ్మాయే.
ఫిదా మూవీలో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది. సో తన ఫోటో కూడా పక్కనేసాను. తిని కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటుంది గాయత్రి గుప్తా. తిని వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంతవరకు ఎవరు రివీల్ చేయలేదు, ఫస్టే రివీల్ చేస్తున్నా, నాకు తెలిసింది. సో ఉండబోతుంది అని చెప్పి. యాక్చువల్గా అక్కడ కొంచెం డౌట్ ఉండే, ఐస్ క్రీమ్ 2లో హీరోయిన్ అన్నారు కానీ హీరోయిన్ ఇంకొక ఆవిడ ఉంది, మృదులా భాస్కర్ అని ఎవరో. బట్ తన తర్వాత ఇంకేమీ చేయలేదు, ఎక్కడ కనిపించలే. సో ఆవిడ కాదు గాయత్రి గుప్తా అని నేను అనుకుంటున్నా. చూద్దాం ఎవరు ఉంటారా లేదా అని. మ్యాక్సిమం ఉంటారని అనుకుంటున్నా. నెక్స్ట్ ఈ వినిపిస్తున్న పేరు జ్యోతిరాజ్, కొరియోగ్రఫీ దాంట్లో. సో తిని కూడా మన 190 కాదు కానీ ఒక 80% చూడొచ్చు. నా షూర్ షాట్ నేమ్స్లో తిని వేరు లేదు, బట్ చెప్తున్నా ఎందుకంటే కొరియోగ్రఫీ దాంట్లో ఇంతమట్టుకు వాళ్ళు ఎవరు కన్సిడర్ చేయలేదు ఎవరిని. సో సందీప్ మాస్టర్, ఆటా సందీప్ మాస్టర్ వాళ్ళ వైఫ్ తిను లాస్ట్ ఇయర్ బాగా యాక్టివ్గా కనిపించారు. మాస్టర్ లోపల ఆడితే తిను బయట సపోర్ట్ చేస్తూ ఉన్నారనమాట. మంచి వాయిస్ ఉన్న క్యాండిడేట్. సో లేడీ దాంట్లో కొంచెం గట్టిగా కాంపిటీషన్ ఇచ్చే పర్సనే కాబట్టి తిన్ను కూడా మనం మ్యాక్సిమం అవసరం చూడబోతున్నాం నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ రవితేజ, అగైన్ కేబీకేజీ షోలో పార్ట్. తిని కూడా అమర్కి పక్కన మీరు చూడొచ్చు, అమర్ ఫ్రెండ్ లాగా మొన్న ఇంటర్వ్యూ కూడా ఏదో చూశాను నేను వెళ్తే. సో చాలా క్లోజ్ ఫ్రెండ్ అంట. సో వెబ్ సిరీస్లో సూర్య అని చెప్పి షణ్ముఖ్ది ఒక వెబ్ సిరీస్ ఉంటుంది, షణ్ముఖ్ ఫ్రెండ్గా చేశాడు. సో తిను బాగా ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు. అలాగే ఛానల్ కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు కాబట్టి తిన్ను కూడా మీరు 190% షోలో చూడబోతున్నారు. ఆ కేబీకేజీ షో అట్టించట్టే అనమాట తిను కూడా. నెక్స్ట్ యాదం రాజు, సేమ్ అదే షోలో పార్ట్. యాదం రాజు కోసం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే లాస్ట్ టైం నేను యాదం రాజు ఉంటాడేమో అని చెప్పి గెస్ట్ చేసిన లిస్ట్లో పెట్టినప్పుడు ఎవరో కామెంట్ చేశారన్నమాట. ఏంటంటే యాదం రాజు ఖచ్చితంగా ఉంటాడు 100% అని. ఎందుకు అలా అంటున్నారు అంటే తన వైఫ్ ప్రెగ్నెంట్ కాబట్టి బిగ్ బాస్ వాళ్ళు ఇలా ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు తీసుకొచ్చేది ఒక సాంప్రదాయంగా ఉంది, కొన్ని సీజన్లో జరిగినాయి కాబట్టి. సో అలాగే తన ఆ ఛానల్తోనే ఉన్నాడు, వేరే ఛానల్లో కామెడీ స్కిట్లన్నీ ఎండ్ అయిపోయినాయి, అక్కడంతా తెగిపోయింది కాబట్టి సో మ్యాక్సిమం ఉంటాడు అని చెప్పి లాజిక్ చెప్పారు. సో ఆ లాజిక్ కరెక్టే. సో మ్యాక్సిమం తిని మనం హౌస్లో చూడబోతున్నాం. నెక్స్ట్ ప్రేరణ ఖమ్మం, తిని కూడా అదే షోలో కేబీకేజీ షోలో పార్టే. సో కన్నడ నుంచి అమ్మాయి. తిని కూడా మన అదే ఛానల్లో సీరియల్ చేశారు, ఆ సీరియల్ అయిపోయింది. సో తిని కూడా మనం 190% పైనే చూడబోతున్నాం అని చెప్పి ఇనిషియల్ డిస్కషన్స్లోనే వీళ్ళందరినీ కన్సిడర్ చేశారు అని చెప్పి. సో వీళ్ళని కూడా తిని కూడా మనం చూడబోతున్నాం. సో ఇది నేను చెప్పిన షోర్ షార్ట్ లిస్ట్ అనమాట. ఇప్పుడు కొంచెం అటు ఇటుగా ఉన్న వాళ్ళ పేర్లు సో డిస్కషన్స్ జరుగుతున్నాయి, బట్ కన్ఫర్మ్ అవ్వలేదు, కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది. ఇదంతా వీళ్ళ పేర్లు ఏంటంటే బడ్జెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వాళ్ళకి కనుక బడ్జెట్ కనుక తక్కువైతే, ఎక్కువైనా దాని ప్రకారం వీళ్ళు కన్ఫర్మ్ అవుతారు. సో ఆ డిస్కషన్స్లో ఉన్నారు కానీ కన్ఫర్మ్ అవ్వలేదు. వాళ్ళ పేర్లు చెప్దాం సరే. ఒక కామన్ మ్యాన్ కన్సిడర్ చేస్తున్నారని ఈరోజు ఒక న్యూస్ వచ్చింది, ఎంతవరకు నిజమో తెలియదు కానీ పేరు వినిపించింది. లాయర్ అడ్వకేట్ సుబ్బు అంట. లాస్ట్ టైము ప్రశాంత్ది ఏదో జరిగినప్పుడు ఒక లాయర్ మాట్లాడాడు. ఆయన బెయిల్ అన్ని ఇప్పించిన తర్వాత ఏం చెప్పాడంటే బిగ్ బాస్లోకి మాలాంటి కామనర్స్ లాయర్స్ని వీళ్ళు కూడా కన్సిడర్ చేయాలి అది అని చెప్పి. మేబీ అది వాళ్ళు చదువుని పెట్టినట్టుంది, కానీ ఆ లాయర్ కాదు. తినేంటంటే కొద్దిగా యాక్టివిస్ట్ టైప్ అనుకుంటున్నాను నాకు తెలిసి. యూట్యూబ్లో అట్లా వీడియోస్ ఉన్నాయి, జనరల్ నాలెడ్జ్ లాస్ మీద వాటి మీద వీడియోస్ చేస్తూ ఉంటారు. సో ఈయన కన్సిడర్ చేస్తున్నారని చెప్పి. నెక్స్ట్ ఒక మోడల్ సయ్యద్ రోహన్ అబు అని చెప్పి. సో తన నేమ్ కూడా కొంచెం వినిపిస్తుంది మోడల్ కేటగిరీలో. వీళ్ళకి ఒక సెంటిమెంట్ ఉంది, మోడల్స్గా రాజు, యాబర్ ఇలా ఎలా తీసుకొచ్చారో సో అలాగే ఒక మోడల్ని తీసుకొస్తారు. అంటే జనాలకి అంత పెద్ద ఫేమస్ నోన్ పర్సనాలిటీ కాదు, బట్ సంహౌ తను కొంతమందికైనా తెలిసిన పర్సనాలిటీ అనమాట. మిస్టర్ ఇండియానో ఇంకోటనో, లేదంటే మోడలింగ్లోనో, లేదంటే వేరే యాడ్స్లోనో ఎక్కడో కనిపించిన వాళ్ళు అనమాట. సో అండర్ డాగ్స్గా వీళ్ళు యూజ్ అవుతారేమో, ఎందుకంటే కొంచెం బాడీ గీడీ అన్నీ ఉంటాయి. సో టాస్క్ లేని స్ట్రాంగ్గా ఆడగలుగుతారు. లాస్ట్ టైం చూసాం యావర్. సో ఓన్లీ ఏంటంటే వీళ్ళకి అంతా ఉంటుంది కానీ కొద్దిగా కొంతమందికి ఏంటంటే ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది. ఆ ఇంట్రోవర్ట్ నేచర్ లేకపోతే కనుక వాళ్ళు దూసుకెళ్ళే అవకాశం ఉంటుంది. లాస్ట్ టైం ఎవరిని అసలు ఎవరు గెస్ట్ చేసి ఉంటారు టాప్ 5 వరకు వస్తాడని చెప్పి. సో అలా అండర్ డాగ్స్ కింద వీళ్ళు కన్సిడర్ చేసే అవకాశం ఉంది. అగైన్ ఇది బడ్జెట్ మీద డిపెండ్ ఉంటుంది. వాళ్ళ దగ్గర బడ్జెట్ కనుక తక్కువ ఉంటే ఇలాంటి వాళ్ళని కన్సిడర్ చేస్తారు, ఎందుకంటే వీళ్ళకి కొంచెం తక్కువే ఉంటుంది రెమ్యునరేషన్. ఎక్కువ ఉంటే మాత్రం కన్సిడర్ చేయరు. నెక్స్ట్ మెన్ కేటగిరీలో తనుకుంటే ఉమెన్ కేటగిరీలో వినిపించిన పేరు ఊర్మిళ చౌహాన్. తిను మిస్ ఇండియా తెలంగాణని రిప్రజెంట్ చేసింది. సో తెలుగు అంత వచ్చా రాదని నాకు కొద్దిగా డౌట్గా ఉంది. సో అది మాత్రం క్లారిటీ రావట్లేదు. ప్రొఫైల్ చూసిన ఏం చూసినా ఎట్లా తెలుగులో మాట్లాడినట్టు నాకు కనిపించట్లేదు. సో ఉంటుందా ఉండదా అని తెలియదు కానీ బట్ పేరైతే వినిపించింది. యాంకర్ వర్షిని ప్రతి సీజన్ వినిపిస్తుంది. నాకు ఎందుకు ఇవి రాదనిపిస్తుంది, అనవసరంగా వీడి పేరు చెప్పుకుంటున్నామేమో. వాళ్ళు కన్సిడర్ చేయడం తప్పితే మేడం అయితే వచ్చే అవకాశాలు లేనట్టున్నాయి. మేబీ తన రేంజ్కి బిగ్ బాస్ కాదేమో అని వాళ్ళు అనుకుంటుంటే మనం ఏం చేయలేము. వస్తే మాత్రం తన కెరీర్ ప్రెజెంట్ అయితే ఏం లేదు కాబట్టి, నాకు తెలిసి అయితే ఏం లేదు కాబట్టి వస్తే ఒక మంచి స్టెప్పింగ్ స్టోన్లో యూజ్ అవుతుంది బిగ్ బాస్. ఎనీవే ప్రభాకర్ గారు, సో బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ గారు కూడా లాస్ట్ ఇయర్ గట్టిగా అనిపించింది. ఆయన ఫండా సింపుల్. సో అంటే కొన్ని క్లోజ్ అసోసియేట్స్ చెప్పిన మాట ఇది. ఆయన కనుక ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు సీరియల్ అంట, నెక్స్ట్ ప్రయారిటీ ఎప్పుడు బిగ్ బాస్ అంట. బట్ ఏదో ఒక వర్క్ ఉండాలంట ఆయన దగ్గర.
సో సీరియల్ కనుక వస్తే ఖచ్చితంగా సీరియల్ కనుక రాకపోతే ఆయనకు సీరియల్ ఓకే అయ్యే అవకాశం ఉంది. అది ఓకే అయితే కనుక ఫాదర్ క్యారెక్టర్ అయితే ఓకే అయితే అటు వెళ్ళిపోతారు, లేదు అంటే కనుక బిగ్ బాస్కి వస్తారంట. సో ఇది ఆయన మీద ఉంది కంప్లీట్గా. సో ఆయన ఓకే అంటే చెప్పాను ఇప్పుడు ఈయన ఓకే అన్నారు అనుకోండి, నేను కొంచెం బడ్జెట్ ఎక్కువ ఇవ్వాలి, ఈయనకి రెమ్యునరేషన్ ఎక్కువ ఉంటుంది. ఈయన ఓకే అంటే ఈయనకి రెమ్యునరేషన్ ఎక్కువ వెళ్ళిపోతే అప్పుడు ఆ మోడల్స్ లాంటి వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. ఈయన ఓకే అనలేదు అనుకోండి, ఇంకొంచెం ఫేమస్ పర్సనాలిటీస్ని తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ శ్వేతా నాయుడు, యూట్యూబరు, డీ షోలో వాటిలో కూడా చూసాము. సో దీని కోసం కూడా డిస్కషన్ జరుగుతుంది, బట్ అంత పర్ఫెక్ట్గా తెలియదు, ఎగ్జాక్ట్గా తెలియదు ఎవరు ఇంట్రెస్ట్గా ఉన్నారు, బిగ్ బాస్ టీమ్ ఇంట్రెస్ట్గా ఉందా, వీళ్ళ టీం ఇంట్రెస్ట్గా ఉందా అని చెప్పి. బట్ పేరైతే మాత్రం వినిపించింది. దాని తర్వాత శివకుమారు, సో ప్రియాంక వాళ్ళ ఫ్రెండ్, బట్ లాస్ట్ టైం హౌస్లోకి వచ్చాడు, బట్ దీనికి సీరియల్స్ ఉన్నాయంట. అటేపు అమర్ వాళ్ళ వైఫ్ వస్తే కనుక ఇటేపు ఈయన కన్సిడర్ చేసి పెడతారని చెప్పి ఏదో ఎవరో నాకు లాజిక్ చెప్పారన్నమాట. నాకు తెలిసి లేరు అనుకుంటున్నాను నేను, వాళ్ళు కన్సిడర్ చేయరేమో అనుకుంటున్నాను, ఎందుకంటే తినకు కూడా కొంచెం రెమ్యునరేషన్ గట్టిగానే ఇవ్వాల్సి వస్తుంది. సో మేబీ నెక్స్ట్ ఇయర్ ఉండొచ్చు, కానీ సీరియల్ ఉంది కాబట్టి, సీరియల్ లేకపోతే దర్ ఈజ్ ఎ స్కోప్. బంచిక్ బబ్లు పేరు కూడా గట్టిగా అనిపించింది. సో తిన కూడా డిస్కషన్స్లో ఉన్నాడు, ఇంకా అయితే డిస్కషన్స్ మాత్రం ముందుకు వెళ్ళలేదు. మేబీ ఆగస్ట్లో ఇవి కొంచెం వీళ్ళందరూ ఏంటంటే సెకండ్ ప్రయారిటీ లిస్ట్ అనమాట. సో ఆగస్ట్లో ఏమైనా కిక్ ఆఫ్ అయితే సో వీళ్ళందరినీ కన్సిడర్ చేస్తారు. సింగర్ కేటగిరీలో సాకేత్ పేరు కూడా మనం 90% లిస్ట్లో పెట్టచ్చు. తిన్న కృష్ణ చైతన్య పేరు ఫస్ట్ వినిపించింది, కానీ లేదు సింగర్ సాకేత్ వైపు మొగ్గు చూపుతున్నారు, ఎందుకంటే నీకు ఎక్కువ యాక్టివ్గా ఉంటాడు సాకేత్ అని చెప్పి 90 షోర్ షాట్ లిస్ట్లో తిని కూడా వస్తాడు. ఎందుకంటే ఒక సింగర్ని తీసుకోవడం కావను, ఒక కొరియోగ్రాఫర్ని తీసుకోవడం కావను, ఒక మోడల్ని తీసుకోవడం కావను, కొంతమంది సీరియల్ వాళ్ళు, కొంతమంది యూట్యూబర్స్ ఎప్పుడు ఇదే కాంబినేషన్లో ఉంటారు. సో సాకేత్ని కూడా మనం 90% లిస్ట్లో పెట్టచ్చు. నెక్స్ట్ హీరో రోహిత్, హీరో తరుణ్, వీళ్ళ పేరు వినిపించినాయి కానీ కొద్దిగా కష్టంగా. తరుణ్ అయితే మాత్రం నాకు తెలిసి అయితే అసలు లేడు, కాంటాక్ట్ చేశారు అయ్యి అని చెప్పి అప్రోచ్ అయ్యారు అని చెప్పారు, కానీ నాకు తెలిసి అదేం అనుకోవట్లేదు నేను. రోహిత్కి ఛాన్స్ ఉంది. అగైన్ రోహిత్ కూడా ఇంట్రెస్టింగ్ ఉంటే తినకు కూడా కొంచెం ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, వీక్కి ఒక 3-4 lakhs మినిమం అలా ఇవ్వాల్సి వస్తుంది. ఇస్తే ఈ బడ్జెట్ అనేవి బ్లాస్ట్ అవ్వటం లాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. సో హీరో రోహిత్ అంటే శంకర్ దాదా MBBSలో ఉన్నాడు, దానికి ముందు 16 అనే మూవీ చేశాడు. సో అలా అనమాట. 16 మూవీలో ఒక సాంగ్ ఉంటుంది, అందులో హీరోయిన్గా రాఖీ సావంత్ యాక్ట్ చేశారు. మీకు తెలుసా రాఖీ సావంత్ ఇందులో ఫేమస్, ఎవరికైనా తెలియబోదు చెప్తున్నాను అనమాట. ఇంట్రెస్టింగ్ ఫన్ ఫ్యాక్ట్, 16 మూవీలో రాఖీ సావంత్ అదే డెబ్యూ అనమాట. తన పేరు అప్పుడు రాఖీ సావంత్ కాదు, రాఖీ అనేది ఉండేది. తర్వాత ఆ బాలీవుడ్కి వెళ్ళిపోయారు. ఇది 50-50గా ఉన్న లిస్టు. ఇప్పుడు షోర్ షార్ట్గా ఖచ్చితంగా రారు బిగ్ బాస్కి. మీకు పేర్లు వినిపించినా ఎక్కడైనా సరే వీళ్ళైతే మాత్రం ఖచ్చితంగా రారు, 100% అయితే రారు. ఫస్ట్ పేరు కుమార్ ఆంటీ తనకు తనే చెప్పింది తన అకౌంట్లో, బాబు నేను రావట్లేదు నన్ను వదిలేసేయండి అని చెప్పి తన పేరు. సో తనైతే మాత్రం వెళ్ళటం లేదు. నెక్స్ట్ సురేఖవాణి గారి కూతురు సుప్రీత, సో తను కూడా రావట్లేదు. యూట్యూబర్ నిఖిల్, సో పాడ్కాస్ట్లు ఇవన్నీ చేస్తూ ఉంటాడు, ఎవ్రీ సీజన్ తినేమనిపిస్తుంది. తిని కూడా అంత ఇంట్రెస్టింగ్గా లేడు. బిగ్ బాస్ టీమ్ ఇంట్రెస్ట్గా ఉన్నా తినికైతే బిగ్ బాస్ రావడానికి అయితే ఇంట్రెస్ట్ లేదు. నెక్స్ట్ సోనియా సింగ్, ఈ మధ్య ఈటీవీలో వెబ్ సిరీస్ వచ్చింది. సో తను తన బాయ్ ఫ్రెండ్ ఉంటారు కదా, సో ఈ సినిమాలు కూడా చేస్తుంది కాబట్టి తిని కూడా ఇంట్రెస్టింగ్గా లేదు. బిగ్ బాస్ టీమ్ ఇంట్రెస్ట్ చూపించారని చెప్పి కానీ ఎంత ఉన్నదో తెలియదు, కానీ బట్ తిని మాత్రం రావట్లేదు. నెక్స్ట్ యువ సామ్రాట్, లాస్ట్ ఇయర్ కొంచెం ఇష్యూ అయింది, తిని ఇంటర్వ్యూ చేసి చెప్పాను కదా, వాళ్ళు హోల్డ్లో పెడతారు. ఏంటంటే ఈ బడ్జెట్లో లెక్కేసుకోవాలి, కాంబినేషన్స్ చూసుకోవాలి, వాళ్ళకి చాలా తతంగా ఉంటుంది. షో అంటే సింపుల్ కాదు, ఒక 22 మందిని సెలెక్ట్ చేయాలంటే వేరియస్ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి 22 మందిని సెలెక్ట్ చేయాలి. ఈ లోపల ఏంటంటే ఎవరికి కన్ఫర్మేషన్ ఇవ్వలేరు, అది వాళ్ళ పొగరు వాళ్ళ యాటిట్యూడ్ అనుకోలేం. ఆ టీంకి వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి, అవన్నీ కాంబినేషన్ సెట్ చేసుకున్న తర్వాత ఎవరు మనకు వస్తారు, మళ్ళీ వాళ్ళ ప్లాన్ ప్రకారం వస్తారు. ఫస్ట్ వీళ్ళు, సెకండ్ వీళ్ళు, మధ్యలో వాళ్ళు రాకపోతే వాళ్ళని వదిలేసి మళ్ళీ వేరే వాళ్ళకి వెళ్ళినప్పుడు మళ్ళీ ప్లాన్ మారిపోయింది. సో దాని ప్రకారం 30 మంది 40 మంది ఫైనలిస్ట్ వచ్చిన తర్వాత అందులో 22 మంది తీసుకోవడం అంటే అది కొంచెం ఆ ఫిల్టరేషన్లో టైం పట్టింది. సో బిగ్ బాస్కి వెళ్ళాలని మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనకు కొంచెం పేషెన్స్తో ఉండాలి. బట్ తిను లాస్ట్ టైం తనకి కొంచెం బాగా డిలే చేసేపాటికి తనకు కోపం వచ్చినట్టుంది. అప్పుడు తనకి వేరే కమిట్మెంట్స్ ఉండొచ్చు, తిను కూడా మనం తప్పట్లేదు. సో తనే డైరెక్ట్గా చెప్పాడు ఇంకోసారి బిగ్ బాస్లో పిలిచినా నేనే వెళ్ళాలని చెప్పి. లాస్ట్ టైం కూడా మొన్న కూడా ఏదో చెప్పాడు అనమాట, బిగ్ బాస్కి వెళ్ళను అని చెప్పి. సో మ్యాక్సిమం మనం యువ సామ్రాట్ని చూడం బిగ్ బాస్ హౌస్లో. నెక్స్ట్ బ్రహ్మముడి దీపిక, తన పేరు ఎందుకు వచ్చినా నాకు ఎప్పటికీ అర్థం కదా, అంత పెద్ద ఫేమస్ టాప్ సీరియల్ ఇప్పుడు బ్రహ్మముడి, అందులో దీపిక ఉంది. దీపిక అది కాకుండా మామూలుగా ఈ షోస్లో జనరల్గా వస్తూ ఉంటుంది కాబట్టి సో తన పేరు ఎందుకు, తిని కూడా ఖచ్చితంగా రాదు. సాయి కిరణ్, సో హీరో సాయి కిరణ్ ప్రేమిస్తే మూవీ చెప్పుకోవచ్చేమో, సో దాంట్లో హీరో అనమాట. సో తనకు కూడా చాలా సీరియల్స్ అవన్నీ ఉన్నాయి, తినకు కూడా ఇంట్రెస్ట్ లేదు, వచ్చే అవకాశం కూడా లేదు. ఇంకా సాయి కిరణ్ పేరు చెప్పుకుంటే లయా పేరు కూడా చెప్పుకోవాలి. సో వీళ్ళిద్దరు కలిసి సినిమాలు చేశారు, ఆ ఉద్దేశం చెప్తున్నాను. సో లయా గారు కూడా మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ లేదు, ఆవిడకి కూడా ఏదో మూవీ ఆఫర్ వస్తుందంట. సో ఆ మూవీస్లో చేసే అవకాశం ఉంది కాబట్టి తనకు కూడా రారు. వీళ్ళు ఈ పేరు కూడా వచ్చింది బట్ తనకు రారు. నెక్స్ట్ ఆర్జే చేతు, కేబీకేజీ షోలో ఉన్నాడు, ఇంతకుముందు మనం ఓటీటీలో చూసాం. ఆర్జే చేతి పేరు కూడా గట్టిగా అనిపించింది, కొద్దిగా కన్సిడర్ చేస్తున్నారని నాకు తెలిసి. అయితే ప్రీవియస్ కంటెస్టెంట్స్ని ఎవరిని కన్సిడర్ చేయట్లేదు. ఆల్రెడీ ఒకసారి బిగ్ బాస్ హౌస్లో కనిపించిన వాళ్ళని మెయిన్ బిగ్ బాస్ టీవీ బిగ్ బాస్కి మాత్రం కన్సిడర్ చేయట్లేదు, చెయ్యరు. ఏమైనా లాస్ట్లో మెయిన్ కంటెస్టెంట్గా అయితే మాత్రం చేయరు.
కొన్ని సీజన్స్లో హిందీలో ఏం జరిగిందంటే ఛాలెంజర్స్ అని చెప్పి లాస్ట్లో 2-3 వారాల కోసం ఆల్రెడీ ఉన్న కంటెస్టెంట్ తీసుకొచ్చారు. అలా ఏమైనా తర్వాత సీజన్లో తీసుకొస్తే తీసుకురావచ్చు కానీ ట్విస్ట్ కింద. బట్ మెయిన్ కంటెస్టెంట్గా మాత్రం ఖచ్చితంగా తీసుకురారనుకుంటున్నా. మేబీ మళ్ళీ ఓటీటీలోనే ఆర్జే చేతికి కానీ నైని పవన్కి కానీ ఛాన్స్ ఇవ్వచ్చు, కానీ నాకు తెలిసి అయితే మాత్రం మెయిన్ సీజన్లో మాత్రం లేదు. విష్ణుప్రియ ఇందాకే చెప్పాను, మ్యాక్సిమం రాస్తాను, అసలు వచ్చే ఛాన్సెస్ లేవు. లయ గారి కోసం చెప్పాను, కుషిత కల్లాపు అని చెప్పి బజ్జీల పాప అని చెప్పి ఫేమస్ అయ్యారు. తన పేరు కూడా స్టార్టింగ్లో బాగా అనిపించింది, కానీ లేదు, తనకు కూడా వచ్చే అవకాశం లేదు, 0. సో ఇది వీళ్ళైతే మాత్రం వచ్చే అవకాశం అయితే లేదు. ఈ వీడియో ఎడిట్ చేయడానికి చుక్కలు కనిపిస్తాయి పక్కన ఇన్ని ఫోటోలు వేయాలంటే. సో ఇది వీళ్ళు వచ్చే కంటెస్టెంట్స్, షోర్ షాట్గా వచ్చే కంటెస్టెంట్స్, లేదంటే డిస్కషన్స్ ఉన్న కంటెస్టెంట్స్, ఖచ్చితంగా రాని కంటెస్టెంట్స్ లిస్ట్ అనమాట. సో మీకు ఏదైనా ఇంకా దీనికి మించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఒక కామెంట్ చేయండి. ఈసారి రివ్యూస్ కొంచెం గట్టిగానే చెప్పుకుందాం. సో వర్క్ కూడా ఉంది, దీన్ని బ్యాలెన్స్ ఎలా చేయాలని చూస్తున్నా. బిగ్ బాస్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది స్టార్టింగ్లో చెప్తాను అనుకున్నా, మర్చిపోయాను. ఐ స్టిల్ బిలీవ్ September 1 బిగ్ బాస్ స్టార్ట్ అయ్యిద్ది అనుకుంటున్నా. చాలా రీజన్స్ ఉన్నాయి. ఒక మెయిన్ రీజన్ ఏంటంటే September 8 స్టార్ట్ అయితే September 7 ఇప్పుడు వినాయక చవితి. ఒకటి, ఆ వినాయక చవితి మిస్ అయిపోతారు పండగ, అది ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో కొద్దిగా జరుగుతూ ఉంటుంది, పండగలకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. రెండు ఏంటంటే వీళ్ళ దగ్గర కేబీకేజీ షో ఏదైతే ఉందో దాని ఫినాలే షూట్ వీళ్ళు August 12 ఇప్పుడు షూట్ చేస్తున్నారంట. లీక్ కాదు, ఏదో ఇంటర్వ్యూలో ఎవరో చెప్పారు, ఇంటర్వ్యూ చూస్తూ ఉన్నాను. సో షూట్ చేశారంటే 2 ఎపిసోడ్లు, అంటే 2 వారాల ఎపిసోడ్లు షూట్ చేసుకుంటారు. ఆ లెక్క చూసుకుంటే 31కి ఎండ్ అయిపోతుంది. August 30 సాటర్డే, 31 సండేనా, సో అలా ఎండ్ అయిపోతుంది. అలాగే ఒక 2 సీరియల్స్ ఉన్నాయి, అవి కూడా August 30కి ఎండ్ అయిపోతున్నాయి, 29కి ఆ టైంకి ఎండ్ అయిపోతున్నాయి అని చెప్పి. సో ఆ లెక్కను చూసుకుంటే 30కి ఎండ్ అయిపోతుంది. ఆ లెక్కను చూసుకుంటే September 1 ఏదైతే ఉందో అది సండే వస్తుంది, కాబట్టి అప్పటి నుంచే షో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి నేను బిలీవ్ చేస్తున్నా. లీక్ ఇన్ఫర్మేషన్ ఏంది కాదు, జస్ట్ ఒక గెస్ అనమాట. September 1 కాదు, September 8, బట్ స్టిల్ ఐ బిలీవ్ September 1 అని చెప్పి. దీంతోపాటు ఏమైనా కొత్త పేర్లు తెలుస్తూ ఉంటే నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇన్స్టాగ్రామ్లో బ్రాడ్కాస్ట్ ఛానల్ క్రియేట్ చేసి, ఏంటంటే చాలామంది స్టోరీస్లో పోస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళకి నోటిఫికేషన్స్ రావంట. సో ఛానల్ క్రియేట్ చేసి లాస్ట్ ఇయర్ నుంచి చెప్తా ఉన్నారు. సో ఈసారి ఫైనల్గా మనం క్రియేట్ చేస్తాం. ఆ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి కుదిరితే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఒకవేళ మీరు పద్దాకి ఎవడో మెసేజ్లు చేస్తూ ఉంటాడు, టింగ్ అంటుంది, మాకు ఇబ్బందిగా ఉంటే ఛానల్లో జాయిన్ అయిన మ్యూట్ బటన్ ఉంటుంది, మ్యూట్ చేసేసి ఛానల్ కూడా మ్యూట్ చేయొచ్చు. బట్ ముందు ఛానల్లో నేను ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తాను, ఎందుకంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి. కుదిరితే దాని తర్వాత స్టోరీస్లో పెడతా. బట్ ఇన్స్టాగ్రామ్ మీద లుక్ వేయండి. కొత్త వీడు ఎవడో తేడాగా ఉన్నాడు, బాగా చెప్పట్లేదు అనుకోవద్దు. రివ్యూస్ వచ్చినట్టు మాత్రం గట్టిగా చెప్దాం, లాజికల్గా ఉంటే. హిందీ బిగ్ బాస్ రివ్యూస్ ఇసుకోవాలో తెలుసు. 4 రోజుల క్రితం గెస్ట్ చేసి చెప్పా, ఈ వారం ఎలిమినేట్ అవుతారు బిగ్ బాస్ స్క్రిప్ట్ ఏంటని. యాజ్ టీజ్గా ఎగ్జిక్యూట్ చేశారు వాళ్ళు. మనం చెప్పినట్టు లవకేష్ నుంచి మిగతా ఇద్దరు లేపేస్తారని చెప్పి మిగతా ఇద్దరు లేపేశారు. సో రివ్యూస్ కూడా చాలా లాజికల్గా ఉంటాయి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసి ఉంచుకోండి. సో మినిమం వారానికి ఒక వీడియోతో బిగ్ బాస్ వచ్చే లోపల ఈ రివ్యూస్ వాటి కోసం చెప్పుకుందాం. ఎవరైనా కొత్త కంటెస్టెంట్లు ఏమైనా ఉంటే అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ యూస్.